యాదగిరిగుట్ట వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడిన నవదంపతుల మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూతన వధూవరుల మరణం ప్రమాదం కాదా, వాళ్ళు కావాలనే రైలు నుంచి దూకేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్టీవీకి చిక్కిన వీడియోలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. ప్రమాదానికి ముందు రైల్లో ఏదో విషయంలో గొడవ పడ్డట్లు తెలుస్తుంది. భార్య రైలు నుంచి దూకేస్తానంటుంటే భర్త ఆమెను గట్టిగా పట్టుకొని దూకొద్దు అంటూ బతిమిలాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. అయితే ఏ విషయంలో వాళ్ళిద్దరూ గొడవ పడింది అనేది తెలీదు. ఆమె రైల్లోంచి దూకి చనిపోవాలన్న నిర్ణయానికి కారణం తెలియదు. బంధువుల కథనం ప్రకారం సింహాచలం, భవానీ 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2 నెలల కింద ఇద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సింహాచలం జగద్గిరిగుట్టలో కాపురం పెట్టాడు. విజయవాడలోని బంధువుల ఇంటికి బందర్ ఎక్స్ప్రెస్లో గురువారం రాత్రి బయలుదేరారు. ఆలేరు దగ్గర ట్రాక్ పక్కన వీళ్ల మృతదేహాలను నిన్న తెల్లవారుజామున గుర్తించారు. మొదట ఇది ప్రమాదంగా అందరూ భావించారు. డోరు దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ ఉండగా జారిపడ్డారని అంతా అనుకున్నారు. అయితే రైల్లోని ప్రయాణికులు తీసిన వీడియో బయటపడడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, మాటా పెరిగి క్షణికావేశంలో వాళ్లు రైల్లోంచి దూకేశారనే అనుమానాలొస్తున్నాయి. ముందు భవానీ దూకాక ఆ తర్వాత సింహాచలం కూడా రైల్లోంచి కిందకు దూకాడని తెలుస్తోంది. యాదగిరిగుట్ట వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూతన వధూవరుల మరణం ప్రమాదం కాదా, వాళ్ళు కావాలనే రైలు నుంచి దూకేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్టీవీకి చిక్కిన వీడియోలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. ప్రమాదానికి ముందు రైల్లో ఏదో విషయంలో గొడవ పడ్డట్లు తెలుస్తుంది. భార్య రైలు నుంచి దూకేస్తానంటుంటే భర్త ఆమెను గట్టిగా పట్టుకొని దూకొద్దంటూ బతిమాలుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. అయితే ఏ విషయంలో వాళ్ళిద్దరూ గొడవ పడింది అనేది తెలీదు. ఆమె రైల్లోంచి దూకి చనిపోవాలన్న నిర్ణయానికి కారణం తెలీదు. బంధువుల కథనం ప్రకారం సింహాచలం, భవానీ 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2 నెలల కింద ఇద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సింహాచలం జగద్గిరిగుట్టలో కాపురం పెట్టాడు. విజయవాడలోని బంధువుల ఇంటికి బందర్ ఎక్స్ప్రెస్లో గురువారం రాత్రి బయలుదేరారు. ఆలేరు దగ్గర ట్రాక్ పక్కన వీళ్ల మృతదేహాలను నిన్న తెల్లవారుజామున గుర్తించారు. మొదట ఇది ప్రమాదంగా అందరూ భావించారు. డోర్ దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ ఉండగా జారిపడ్డారని అంతా అనుకున్నారు. అయితే రైల్లోని ప్రయాణికులు తీసిన వీడియో బయటపడడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, మాటా పెరిగి క్షణికావేశంలో వాళ్ళు రైల్లోంచి దూకేశారనే అనుమానాలొస్తున్నాయి. ముందు భవానీ దూకాక ఆ తర్వాత సింహాచలం కూడా రైల్లోంచి కిందకు దూకాడని తెలుస్తోంది.